ఒకప్పుడు కేవలం ఒక అందమైన హీరోయిన్‌గా కనిపించిన సమంత అనేక మంది మహిళలకు ఇన్స్‌పిరేషన్‌గా నిలిచింది. ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎన్నో వ్యక్తిగత సమస్యలు వచ్చినా కూడా వాటన్నింటిని తట్టుకొని బలంగా నిలబడి అందరి హృదయాలు గెలుచుకుంది సమంత. అయితే ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఫోటోలోనూ ఆమె మొఖం మీద ఒక కొత్త గ్లో, కొత్త ప్రశాంతత కనిపిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంత మరియు రాజు నిడ్మూర్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే వివాహబంధంతో ఒక్కటవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి సమంత తన పూర్తిగా తన తల్లి సలహా మేరకు క్రిస్టియన్ పద్ధతిలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందట. గతంలో నాగచైతన్యతో వివాహం చేసుకున్నప్పుడు ఒకసారి హిందూ సంప్రదాయం, మరోసారి క్రిస్టియన్ సంప్రదాయం పాటించి పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి మాత్రం పూర్తిగా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారంలోనే చర్చిలో జరిగే వెడ్డింగ్ సెరమనీ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. సమంత మళ్ళీ హ్యాపీగా సెటిల్ అవుతుంది అంటే రాజు నిర్మూర్‌తో ఆమె జంట ఎలా ఉంటుందో అంటూ సోషల్ మీడియాలో చర్చలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా సమంత జీవితంలో ఓ కొత్త చాప్టర్ అందరికీ ఆసక్తికరంగానే మారింది. ఆమె అభిమానులు మాత్రం ఎప్పుడూ కోరుకునేది ఒకటే మాట. ఈసారైనా సమంత హ్యాపీగా ఉండాలి, ఎప్పుడూ చిరునవ్వుతో వెలిగిపోవాలి అంటూ సమంతపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.